మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ప్రతిరోజు మన ఛానల్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని 7 days యూత్ వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి ఈరోజు మన ఛానల్కి నిఖిల మాస్టర్ వచ్చారు. ఆ మేడంని మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు నిఖిల ఎంచుకున్న టాపిక్ ముక్తియే భక్తి అనే మంచి టాపిక్ ఎంచుకుంది. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి నిఖిలకి మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే అమ్మ, వెల్కమ్ తల్లి. అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రీతమ గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ముక్తియే భక్తి. సో అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? ఉన్నారు అని నాకు ఎలా తెలుస్తుంది? మీ అంటే మీరందరూ ఇక్కడికి వినడానికి వచ్చారు కాబట్టి, అంటే ఒక జ్ఞానం తీసుకోవడానికి వచ్చారు అని అంటే మీరు ఆనందంగా ఉన్నారు అని అర్థం. ఎందుకంటే దిగులుగా ఉన్నప్పుడు కానీ, మనం డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నప్పుడు కానీ, మనం రాలేము. అలా వచ్చి ఒక టైం అంటూ పెట్టుకొని మనం వచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకునేంత మనకి ఉండదనమాట. కాబట్టి సో ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడమే ముక్తి. ముక్తి అనంటే ఆనందం. అది ఇంకా పర్మనెంట్ ఆనందం. మనం అనుకుంటాం ఏంటి అనంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను. ఇదే ముక్తి. ఇదే ఆనందం. ఇదే పర్మనెంట్ హ్యాపీనెస్ అని అనుకుంటూ ఉంటాం. కానీ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం ఆటోమేటిక్‌గా ముక్తిలోకి వచ్చేసాము అనేది అర్థం. అలాగే ముక్తియే భక్తి. అంటే ఇప్పుడు మనం పూజలు కానీ, చేసేవి ఇవన్నీ కానీ అది అంతా నిజమైన భక్తి కాదు. అసలు భక్తి అనేది ఏంటి? అనేది అంతా కూడా మనం ఈ రోజుటి ఈ సెషన్‌లో తెలుసుకుందాము. దానికంటే ముందు ఒక 2 నిమిషాలు అందరం కూడా కళ్ళు మూసుకొని కూర్చుందాము. ఈ యొక్క అద్భుతమైన ఈ సెషన్ మనం స్టార్ట్ చేసుకునే ముందు, ఎందుకంటే ముక్తి గురించి అర్థం చేసుకోవడం అనేది ఇంకా ఫైనల్. ఇక దీని గురించి అర్థం చేసుకున్నాము అనంటే, ఇంకా మనకి అసలు మన జీవితాన్ని మనం ఎలా గడపాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి అందరం కూడా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాము. చక్కగా అద్భుతమైన సహజంగా జరుగుతున్న మన శ్వాసని గమనిస్తూ ఉందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎటువంటి ఆలోచనలు వద్దు. శ్వాసానుసంధానం. ఆఖరి ఒక్క నిమిషం.
నువ్వే పోషించుకో. ఆఖరి 10 సెకండ్లు. మెల్లిగా 2 అరచేతులు విడిపిస్తే కలిపి ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులు చూస్తూ నవ్వుతూ కలిపారు. ఓకే. సో, ముందు మనం అసలు ఒక పాయింట్ గురించి డిస్కస్ చేయాలి అంటే, అందరం దేనికోసం వెతుకుతూ ఉంటాం. దేని గురించి మనం ఎక్కువగా చింతిస్తూ ఉంటాం అనంటే ఆనందం. ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకునేది ఆనందం. కానీ ఆ ఆనందం తనకి కావాలి అని అనుకోవడం గురించి తను ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. బయటెక్కడో వెతుకుతూ ఉంటాడు ఆ ఆనందాన్ని. ఒక ఈ ఒక ట్యాబ్ కొనుక్కుంటే నాకు ఆనందం వస్తుంది. లేకపోతే ఆ డ్రెస్ కొనుక్కుంటే నాకు ఆ ఆనందం వస్తుంది. లేదు నాకిష్టమైన ఫర్ సపోజ్ ఏదైనా ఒక స్కూల్‌లో ఏదైనా బయట బయట వెతుక్కుంటూ ఉంటాడు. తనకు కావాల్సిన ఆనందాన్ని ఎప్పుడూ కూడా. తను ఎప్పుడూ అంత ఇదిగా తను కోరుకుంటున్నా కానీ తృప్తి పడుతూ ఉండడు. సో, ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే అందరం దేని గురించి వెతుకుతూ ఉంటాం. దేని గురించి? ఆనందం. ఆనందం. ఈ యొక్క ఆనందమే ముక్తి. ఈ యొక్క ఆనందమే ముక్తి అని మనం ఎప్పుడూ కూడా గుర్తిస్తూ ఉండాలి. అయితే రమణ మహర్షి గారు ఏం చెప్తారు అనంటే, గమనిస్తూ ఉండేదాన్ని గమనించు అనంటే, ఇది ఎప్పుడూ కూడా బయటది గమనిస్తూ ఉంటుంది. బయట నుంచి ఎప్పుడు ఆనందం, ఆనందం గురించి బయట గమనిస్తూ ఉంటుంది. అయితే ఆ గమనించేది ఏదైతే ఉందో, దాన్ని నువ్వు గమనించు అని రమణ మహర్షి గారు చెప్తారు. సో, అలా ఆనందం మనలోనే ఉంది. ఆనందాన్ని బయట వెతకూడదు. ఆనందమే మనము. మనమే ఆనంద స్వరూపులము అనేది మనం తెలుసుకోవాలి. ఆ పాయింట్ ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటి అనంటే, మనమే ఆనంద స్వరూపులము. మనం విన్నాం ఆత్మే పరబ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, అలాగే ఆనందో బ్రహ్మ. ఇవన్నీ కూడా బ్రహ్మ అనంటే ఆనందం. సో, అహం బ్రహ్మాస్మి అని అన్నప్పుడు మనమే ఆ బ్రహ్మ. అంటే మనమే ఆ ఆనందం. సో, మరి ఇవన్నీ కూడా ఒకటే. ఆనందో బ్రహ్మ కానీ, ఆత్మే పరబ్రహ్మం. సో, ఇవన్నీ కూడా ఒకటే. మనమే ఆనంద స్వరూపులము అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత మరి ఈ యొక్క మనమే ఆనంద స్వరూపులం అని చెప్పుకున్నాం. మరి అసలు ఆనందాన్ని ఎందుకు మిస్ అవుతాం అని ఒక పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి. మనమే ఆనంద స్వరూపులము. మరి ఆనందాన్ని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం అనంటే, ఇప్పుడు మనం స్టేజెస్ చూసుకుంటూ ఉంటే, ఖనిజం నుంచి మనిషిగా మారే టైంలో మధ్యలో మనకి చాలా ఉంటుంటాయి. ఖనిజం, తర్వాత వృక్షం, తర్వాత జంతువు, తర్వాత మనిషి. అక్కడ ఫస్ట్ ఖనిజంలో మనసనేది ఉండదు. సో, లైట్‌గా మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఉంటే, ఒక్కొక్క స్టెప్‌లో కూడా మనసనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫుల్ 100% వచ్చాకే
అతన్ని మనం మనిషి అంటాం. ఆ యొక్క ప్రొడక్ట్‌ని మనం మనిషి అని అంటాం. సో, అక్కడ 100% మనస్సు ఉంది కాబట్టి, ఈ మనసు వల్లే మన ఆనందం అనేది మనం మిస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని చూస్తే, చిన్న పిల్లలకి అసలు ఏ బాధ ఉండదు. వాళ్ళకసలు ఇది ఉండదు. నన్ను వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు అనేది ఏ ఇది ఉండదు వాళ్ళకి. చిన్న పిల్లలు దైవంతో సమానం అని అంటాం. ఎందుకు అనంటే వాళ్ళకొక ఆలోచన ఉండదు. ఏది ఉండదు. ఎక్కడ తీసి ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బాబు ఉంటే, ఆ బాబుని ఇక్కడ తీసి కూర్చోబెట్టినా అలాగే ఉంటాడు. అదే ఆనందంగా ఉంటాడు. అంతే ఆనందంగా తన చుట్టూ ఉన్న వస్తువులతో ఆడుకుంటూ ఉంటాడు. సో, అలా మనం ఖనిజం నుంచి మనిషిగా మారే పద్ధతిలో అంటే ఏదైతే స్టెప్స్ ఉన్నాయో మధ్య మధ్యలో, వాటిలో మనసనేది నెమ్మదిగా క్రియేట్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ఈ 100% మనసనేది ఉందో, అప్పుడు మనిషి అని అంటాం. ఆ మనిషికి మనసుండడం వల్ల తను ఎప్పటికప్పుడు హ్యాపీనెస్‌ని మిస్ అవుతూ ఉంటాడు. ఎలా హ్యాపీనెస్‌ని మిస్ అవుతాడు? మనసు ఏం చేస్తుంది? అంటే మనం అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, తర్వాత మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం కామం తీసుకుంటే, కామం మది కోరికలు. ఎప్పుడైతే మనకి ఇంకా అది లేకపోతే నేనింక బతకలేను అనేంత ఇదొచ్చేస్తుంది కామం దాంట్లో. తర్వాత క్రోధం, అతి కోపం. అంటే ఇప్పుడు ఇప్పటికప్పుడు నాకు కోపమొచ్చింది. మళ్ళీ తర్వాత నేను దాన్ని నేను పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇంక నెక్స్ట్ పని మీదకి వెళ్ళిపోతున్నాను. అదే అతి కోపం ఏంటి అనంటే, కోపం అంటే ఏంటి అనంటే, వాళ్ళింక అది మనసులో ఉంచేసుకొని నన్ను అలా అన్నాడు, ఇలా తిట్టాడు అని మనం ఎప్పుడైతే అలా ఉంచేసుకుంటామో, సో, అది ఇంక అతి కోపంలా మారిపోతుంది. అప్పటికప్పుడు మళ్ళీ మర్చిపోయి, మళ్ళీ వేరే పనిని ఎప్పుడైతే చేస్తే అది కోపం అని దాన్నంటన్నారు. క్రోధం అని అనరు. తర్వాత లోభం, పిసినారితనం. ఏదో ఏదో ఒకటి ఉంచుకొని తర్వాత దాన్ని అలా కూడబెడుతూ ఉండాలి అని అనుకుంటాడు పిసినారితనం అంటే. తర్వాత మోహం. మోహం ఉంటూ ఉంటుంది. ప్రతి దాని మీద ఇంకది ఒక ఇదిలా అయిపోతూ ఉంటుందనమాట. తర్వాత మదం అనంటే ఇంకివే. ఇంకన్నీ ఇవే ఒక్కొక్కటి కంటిన్యూ అవుతూ ఉంటాయి. తర్వాత మాత్సర్యం అనంటే అసూయ. సో, అలా ఈ అరిషడ్ వర్గాలు మనసుండడం వల్ల ఈ అరిషడ్ వర్గాలు అని క్రియేట్. సో, వీటి వల్ల ప్రతి నిత్యం కూడా మనం డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. దిగులొచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల మన హ్యాపీనెస్ మనం కోల్పోతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నేనొక కూర చేశాను. హ్మ్. హ్మ్. మా ఫ్రెండ్స్‌కి పెట్టాను. మా ఫ్రెండ్‌లో ఒకళ్ళు ఈ కూర అసలు బాలేదు అని ఎమ్మటే అన్నారనుకోండి. ఎమ్మటే నాకు ఆ దిగులొచ్చేస్తుంది. అయ్యో! నేను చేయలేదంట. నన్నలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతా. ఒకళ్ళకి మనం ఒక దగ్గరికి ఒక పర్సన్ కలవడానికి వెళ్ళాం. ఆయన వెళ్ళినప్పుడు మనం గుడ్ మార్నింగ్ చెప్పాం. ఆయన మళ్ళీ మనకి రిటర్న్‌లో గుడ్ మార్నింగ్ చెప్పలేదు. సో, అలా మనమేంటి అంటే ప్రతి నిత్యం డిసప్పాయింట్ అయిపోతాం. దుఃఖం అనంటే ఓన్లీ చావు దగ్గరే మనకి దుఃఖం ఉంటుంది అని కాదు. ఈ ప్రతి జరిగే జీవితంలో ప్రతి ఒక్క సంఘటనలో కూడా మనం డైలీ లైఫ్‌లోనే చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో చిన్న పిల్లలకైతే ఒక ఎగ్జామ్ అదైతేనో, లేకపోతే ఫ్రెండ్ ఏదో అంటేనో, లేకపోతే పొద్దున్న ఏదో ఒక గొడవ సో, అలా ప్రతి నిత్యం వాళ్ళకి దిగులు ఉంటూనే ఉంటుంది. ఆ దిగులే ఎందుకు ఈ దిగులెందుకు క్రియేట్ అవుతుంది అంటే ఈ అరిషడ్ వర్గాలు. కామం, క్రోధం, లోభం, మోహం ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, మనసు ఉన్నప్పుడు మన హ్యాపీనెస్‌ని మనం కోల్పోతూ ఉంటాం. ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటుంది. మరి హాయిగా, హ్యాపీగా ఉండే స్థితి ఏంటి అంటే నిద్ర. నిద్రలో మనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కానీ, మనం ఏమి ఉండదు. మనకు ఆ బాధ ఉండదు, ఏది ఉండదు. హాయిగా నిద్రపోతాం. నిద్రలో ఒక ఎగ్జామ్ ఉంటే ఒక టెన్షన్ ఏది ఉండదు. హాయిగా ఇంకసలు మనకి తెలీదనమాట. ఏం జరుగుతుంది అనేది ఏది తెలీదు. ఎందుకంటే అక్కడ మనసు లేదు. హాయిగా ఉంది. ఈ యొక్క ఈ మనం నిద్రపోయినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అదే ఆనందం. అక్కడే మనకు ఆనందం దొరుకుతుంది. తర్వాత మళ్ళీ పొద్దున్నే ఇంక మన మనసు స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఇంక పిల్లలకైతే స్కూల్‌కి రెడీ అవ్వాలి అని అన్నప్పుడు మనసు ఆటోమేటిక్‌గా ఇంకా లేసిపోతుంది. ఇంక మళ్ళీ ఎరుకలోకొచ్చేస్తుంది. ఇంకప్పటి నుంచి మనసు మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
అయితే ఇక్కడ మనం మనసు ఉన్నప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు మనకి పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆనందాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఆనందాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? మనమే స్వస్వరూపం అని అనుకున్నాము. తర్వాత మనమే ఆనంద స్వరూపులు, మనమే ఆనందం. మరి ఎలా మర్చిపోతా అనే దాని గురించి అంతా తెలుసుకున్నాం. తర్వాత మరి ఆనందాన్ని క్రియేట్ చేసుకోవాలి అనంటే ఏం చేయాలి? అంటే ఫస్ట్ ఏంటి అనంటే సత్, చిత్, ఆనందం. సత్ అంటే శక్తి. చిత్ అంటే జ్ఞానం. ఆనందం అంటే హ్యాపీనెస్. మనందరికీ తెలుసు. ఇప్పుడు శక్తి ప్లస్ జ్ఞానం ఆనందం. శక్తి ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఆనందం. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది. ఫ్యాన్‌కి నా జ్ఞానం ఉపయోగించి నేను ఒక ఫ్యాన్ తయారు చేశాను. ఆ ఫ్యాన్ తిరిగిపోతుందా? లేదు. దానికొక పవర్ సప్లై ఇవ్వాలి. అప్పుడే అది తిరుగుతూ ఉంటుంది. అది పనిచేస్తూ ఉంటుంది. సో, అక్కడ శక్తి కలిసింది, జ్ఞానము కలిసింది. మరి ఈ 2 కలిసినప్పుడు అక్కడొక చైతన్యం క్రియేట్ అయింది. ఆ చైతన్యం ఏంటి? గాలి. సో, అది నాకు ఉపయోగపడుతుంది. దానివల్ల నేను ఆనందంగా ఉన్నాను. అలా సత్, చిత్, ఆనందం. శక్తి ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఆనందం. ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి అంతే. మనం శక్తి మీద ఎప్పుడైతే శ్రద్ధ పెడుతూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనం జ్ఞానాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే మనం ఎప్పుడైతే శక్తి మీద శ్రద్ధ పెడుతూ ఉంటామో, ఆటోమేటిక్‌గా జ్ఞానాన్ని మనం లాగేసుకుంటూ ఉంటాం. అది ధ్యానంలోనే ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మనం ఒక పక్కన నుంచి శక్తి తీసుకుంటూ ఉంటాము. అదే ధ్యానంలో ఉన్నప్పుడు ఆ శక్తి తీసుకుంటున్నప్పుడల్లా, మనం ఆ జ్ఞానాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఆ శక్తికి తగ్గట్టుగా ఆల్రెడీ ఆ శక్తి ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా జ్ఞానాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అవే ఇంట్యూషన్స్. ఇది చేయాలి నువ్వు. ఇది నువ్వు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఫర్ సపోజ్ మన మైండ్‌లో ఏదైనా ఉందనుకోండి ఆ టైంలో. సో, దానికి ఆన్సర్స్. సో, ఆటోమేటిక్‌గా అక్కడ జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. శక్తి వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇది ఎప్పుడు మనం ఇంపార్టెంట్ అన్నమాట. శక్తి ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఆనందం. అంతే. శక్తి తీసుకోవాలి. శక్తి తీసుకొని ఆటోమేటిక్‌గా మనకి జ్ఞానం అనేది వచ్చేస్తుంది. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో అక్కడ చైతన్యం, ఆనందం అనేది క్రియేట్ అయిపోతుంది. సో, ఇలా ఆనందాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే తర్వాత ఇంకొకటి ఒకసారి ఎప్పుడూ కూడా మనం జాగ్రత్త అవస్థలో ఉండాలి. ఆనందంగా ఉండాలి అనంటే జాగ్రత్త అవస్థలో ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఎరుకగా అంటే మనం ఎప్పుడు ఎలా అనుకుంటూ ఉండాలంటే, అదేంటి నేనిప్పుడు ఆనందంగా లేను, నేనిప్పుడు ఆనందంగా ఉండాలి అనే ఒకటి ఇది రావాలి మనకి. ఎందుకంటే మనం ఆనంద స్వరూపులం. కాబట్టి ఇప్పుడేంటి నేను ఆనందంగా లేను. ఓకే. నేను మళ్ళీ ఆనందాన్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క దానిని మన చుట్టూ జరుగుతూ ఉన్న దాన్ని మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ప్రస్తుతం నా శక్తి ఎలా ఉంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎప్పుడైనా గాని మనం శక్తినే మూలంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఎగ్జామ్‌లో సరిగ్గా మార్క్స్ రాలేదు. ఓకే. నేనింకా శక్తిని పెంచుకోవాలి అని అనుకోవాలి. శక్తి పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా జ్ఞానం వచ్చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్‌గా ఏదైతే మార్క్స్ ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ టైమ్‌కి ఇంక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ టైమ్‌కి బాగా మార్క్స్ వచ్చేస్తాయి. సో, అలా శక్తిని ఇప్పుడు నాకు కావాల్సిన సిట్యుయేషన్స్ నాకు క్రియేట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మన శక్తిని పెంచుకోవాలి. శక్తి పెంచుకోవాలి అంటే ధ్యానం. ధ్యానం. ఈ యొక్క ధ్యానమే శక్తి. శక్తి ప్లస్ జ్ఞానం 2 ధ్యానంలోనే జరిగిపోతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మనం ఇంకా ఎక్స్‌ట్రాగా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్వాధ్యాయం ద్వారా ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ఎన్నో అద్భుతమైన బుక్స్ రచించారు. ఆ బుక్స్ నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. మనకి ఎన్నెన్నో ప్రశ్నలుంటాయి. మన మైండ్‌లో ఎన్నెన్నో ప్రశ్నలు. ప్రతి దానికి ఏంటి అంటే అవి మనల్ని
సరిగ్గా ఉండనివ్వవన్నమాట. ఎంతసేపు అటువైపే లాగుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికి ఎప్పుడైతే మనం ఈ స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, దాని నుంచి మనకు ఆటోమేటిక్‌గా ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి శక్తి, జ్ఞానం అనేవి 2 రోజు మిస్ అవ్వకూడదు. డైలీ మనం ఈ యొక్క పని మనం చేయగలిగితే చాలు. మనం ఎప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నట్టే. పర్మనెంట్ హ్యాపీనెస్ మన దగ్గరే ఉంది ఇంక. ఇప్పటి నుంచి ఏంటి? మన డైలీ లైఫ్‌లో శక్తికి కావాల్సిన పని ఉండాలి. అంటే ధ్యానం. జ్ఞానంకి కూడా కావాల్సింది ఏంటి? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇలా అందరం కలుసుకొని ఒక జ్ఞానాన్ని ఇలా షేర్ చేసుకోవడం. ఇదంతా కూడా సజ్జన సాంగత్యం. ఇలా ఎంతో మంది మాస్టర్స్ నుంచి మనం జ్ఞానం తీసుకోవచ్చు. ఇలా మనం ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒకసారి రమణ మహర్షి గారిని ఒక వ్యక్తి అడుగుతారు. సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు అంటే డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో అంటే ప్రతి ఒక్కటి కూడా నేను గమనించగలగాలి. ఆ అవస్థలో నేను ఉండగలగాలి గురూజీ అని అడుగుతారు రమణ మహర్షి గారు. అప్పుడు రమణ మహర్షి గారు ఏమంటారు అంటే, "నువ్వు ఎప్పుడైతే మనసు మెలకువగా ఉందో అంటే నువ్వెప్పుడైతే మెలకువగా ఉంటావో, అప్పుడు కూడా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండేటట్టు చూసుకో" అని ఒకటి చెప్తారు. అంటే మనం అప్పటిదాకా నిద్రలో ఉన్నప్పుడు మనకి మనసుండదు, ఏది ఉండదు. ఎంత హాయిగా ఉంటుందో మనందరికీ తెలుసు. హాయిగా నిద్ర ఇంకే టెన్షన్‌లు ఉండవు మైండ్‌కి. ఒక్కసారి మనం ఆ నిద్ర నుంచి బయటకొచ్చాక మన మనసు ఇంక స్టార్ట్ అయిపోతుంది. ఆ మనసు స్టార్ట్ అయినా కానీ ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థలోనే ఉండాలి. అంటే మన శక్తిని మనం గమనించుకుంటూ, జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ, ప్రతి ఒక్క నిత్యం ఎరుకతో ఉండాలి అనేది చెప్తారు. సో, అలా ఎప్పుడైతే ఈ యొక్క జాగ్రత్త అనేది అలవాటైపోతూ ఉంటుందో, మెలకువతో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మెలకువతోటి ఉంటాం. ఎంత డీప్ స్లీప్ అయినా, ఎంత సుషుప్తి అవస్థలో ఉన్నా కానీ, ఆ స్థితిని తురియ స్థితి అని అంటాం మనం. తురియ స్థితి. సో, ఎంత నిద్దట్లో, ఎంత డీప్ స్లీప్‌లో ఉన్నా కానీ మెలకువ. దాన్ని తురియ స్థితి అంటాం. సో, ఇలా శక్తి ఉంటే, మరి మనకి ఇంత శక్తి ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు? మరి ఈ జాగ్రత్త అనేది ఈ పాయింట్ ఎలా వచ్చింది అనంటే, శక్తి ఉంది అనంటే, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉంటున్నావు అనేది అర్థం. ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావంటే, నీ దగ్గర చాలా శక్తి ఉంది అని అర్థం. నువ్వు ఉండట్లేదు జాగ్రత్తగా, జాగ్రత్త అవస్థలో లేవు అని అనుకున్నప్పుడు, నీకు శక్తి దానికి తగ్గట్టుగా లేదు. నీకు శక్తి పెరుగుతుంది అనేది నువ్వెలా తెలుసుకుంటావు? బండ గుర్తేంటి? అనంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉంటున్నావు. ప్రతి నిత్యం నువ్వు జాగ్రత్త అవస్థలో ఉంటున్నావు. ఆటోమేటిక్‌గా ఇది అలవాటయినప్పుడు నిద్రలో కూడా ఉంటుంది. నువ్వు ఉండగలుగుతావు అని రమణ మహర్షి గారు చెప్పారు. తర్వాత ఇంకొకటేంటి అంటే జ్ఞానం. ఇప్పుడు మనం జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. శక్తి, జ్ఞానం. శక్తి గురించి అయిపోయింది. శక్తి గురించి నువ్వెలా గుర్తుపట్టగలుగుతావు? ఎక్కువ శక్తి ఉందనేది నీకు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. జ్ఞానం. మరి నీకు ఎక్కువ జ్ఞానం వస్తుంది అనేది నువ్వెలా తెలుసుకోగలుగుతావు? అని అంటే అండర్‌స్టాండింగ్ స్కిల్స్. ఇతరుల వాళ్ళని నువ్వెంతగా అర్థం చేసుకోగలుగుతున్నావు అనే దాన్ని బట్టి నీ జ్ఞానం ఉంటుంది. నువ్వు ఎంత జ్ఞానాన్ని తీసుకుంటున్నావు, నువ్వు ఎంత జ్ఞానంతోటి ఉన్నావు అనేది అప్పుడు తెలుస్తుంది. వాటిని అండర్‌స్టాండింగ్ స్కిల్స్ అని అంటాం. సో, నువ్వు ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నావు ఎదుటి వాళ్ళని అనంటే, దాన్ని బట్టి నీ జ్ఞానం. అంత జ్ఞానం నీకుంది అని. నీ అవగాహనే నీ జీవితం. అవగాహన అంటే గుర్తించడం. ఎదుటి వాళ్ళని నువ్వు అర్థం చేసుకొని, వాళ్ళకి గుర్తించడం. అదే నీ జ్ఞానం. అదే నీ జీవితం అని చెప్పి. సో, అలా మనం మన జ్ఞానాన్ని ఇది బండగుర్తనమాట. జ్ఞానానికి ఇది బండగుర్త. ఏంటి అంటే అండర్‌స్టాండింగ్ స్కిల్స్ పెరుగుతున్నప్పుడు. దాన్ని మనం జ్ఞానంగా తీసుకోవచ్చు. ఇది మొత్తం అన్నమాట. ఎన్ ఎప్పుడైతే ఈ శక్తి, జ్ఞానం కలయికే ఆనందం. సో, మనకి శక్తి వస్తుంది అనేది ఎలా అర్థమవుతుంది అంటే, నువ్వు ప్రతి నిత్యం జాగ్రత్త అవస్థలో ఉన్నావు అనంటే, నీకు శక్తి అంతగా ఉన్నట్టు అనేది ఒకటి. తర్వాత నువ్వు ఇతరుల వాళ్ళని ఎంత
ఎంతగా అవగాహించి అంటే ఎంతగా గుర్తించగలుగుతున్నావు అనేది నీ జ్ఞానం. ఎప్పుడైతే ఈ 2 కలిగి ఉంటుందో అప్పుడు నువ్వంత ఆనందంగా ఉన్నావనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. అప్పుడు నువ్వంత ఆనందంగా ఉన్నావని నీకే అనిపిస్తూ ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనంటే ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం. భక్తి యాక్చువల్‌గా దేవుడికి పూజలు చేయడం అనేది మనం థాంక్ యూ చెప్పుకుంటున్నట్టు దేవుళ్ళకి. గ్రాటిట్యూడ్ అంటే నువ్విప్పటిదాకా నాకిచ్చిన వాటన్నిటికి థాంక్ యూ భగవంతుడా అని మనం కోరుకుంటున్నాము దేవుడి దగ్గరికెళ్ళి. అది. కానీ మనం ఏమనుకుంటామంటే అదే భక్తి. అదే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ అసలైన భక్తి నిన్ను నువ్వు ఆరాధించుకోవడం, నిన్ను నువ్వు పూజించుకోవడం అనేది. స్వస్వరూపానుసంధానం. అసలైన ఆరాధన ఏంటి అనంటే ఆనందంగా ఉండటమే అసలైన ఆరాధన. కానీ మనం ఏదైతే ఆరాధన చేస్తున్నామో అది ఆధారపడేటట్టుగా చేస్తున్నాం. దేవుడా! నాకు మార్క్స్ రావాలి. నువ్వే అయ్యా! నన్ను కాపాడాలి అని చెప్పి మనం దేవుడినే కోరుకుంటూ ఉంటాం. ఏది మనకి అంటే ఏదైనా సమస్యొచ్చినా గానీ దేవుడా! నువ్వే నన్ను గట్టెక్కించాలి అని అనుకుంటూ ఉంటాం. కోరుకుంటూ ఉంటాం. కానీ ఏదైతే మనకి ఆరాధన చేసేది ఉందో అదే కాస్త మనల్ని ఆధారపడేటట్టు చేస్తుంది. ప్రతి ఒక్క దానికి కూడా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని చూస్తే ఎంత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక శివుడు శక్తి, సరస్వతి దేవి జ్ఞానం. మనలోనే దేవుళ్ళుంటారు. ఎలా అంటే జ్ఞానం సరస్వతి. తర్వాత శక్తి పార్వతీదేవి. ఆనందం లక్ష్మీదేవి. తర్వాత ఇంకా చాలా. రాముడు అని అనగానే మనకి ఇంకా ఆయనకి ఉండే లక్షణాలన్నీ మనం పెట్టుకోవచ్చు. వినాయకుడు అంటే లీడర్. ఒక లీడర్‌గా ఎలా మనం ఉండగలుగుతాము అనేది వినాయకుడి నుంచి మనం. సో, అలా మనలోనే అందరు దేవుళ్ళు మిక్స్ అయిపోయి ఉంటారు. మనల్ని మనం పూజించుకోవాలి. నువ్వే దేవుడివి. నిన్ను నువ్వే పూజించుకో అనంటే అసలైన ఆరాధన. నిన్ను నువ్వు ఎలా పూజించుకుంటావు? నిన్ను నువ్వు పూజించుకోవడం అంటే ఆనందంగా ఉండడం అంతే. నువ్వు ఆనంద స్వరూపుడివి అని తెలుసుకొని, నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు రోజు ఆహ్, నడుచుకొని ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండే స్థితిలో నువ్వు ఎప్పటికప్పుడు ఎరుకగా ఉంటూ, తెలుసుకుంటూ నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఉంటావో, అప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు. అప్పుడే నువ్వు నిజంగా నీ యొక్క నువ్వు భక్తిగా ఉన్నావు. స్వభక్తి అని అంటాం. దానిని స్వభక్తి అని అంటాం. సో, అలా మనం ఈ యొక్క భక్తి, ముక్తియే భక్తి. అంటే ముక్తి మనం ఆటోమేటిక్‌గా ముక్తిలో ఉన్నాము, మనం హ్యాపీగా ఉన్నాము అనంటే అదే భక్తి. మన గురించి మనం తెలుసుకోవడం. అంటే నువ్వు ఆనంద స్వరూపుడివి అని తెలుసుకోవడం. నువ్వు ఆనంద స్వరూపుడివి అని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు నమ్మకంతో నువ్వు నీ మీద దాని మీద వర్క్ చేస్తూ ఉంటావు. ఈ మనస్సు నుంచి బయటికి రావడానికి చూస్తూ ఉంటావు. ఈ మనస్సుని బుద్ధిగా మార్చుకోవడానికి చూస్తూ ఉంటావు. నువ్వు ఆ యొక్క నువ్వు డెడికేషన్ తోటి ఉంటావు. నేను ఆనంద స్వరూపుడిని. నన్ను నేను ఇప్పుడు ఉన్నంత కాలం కూడా నేను ఆనందంగానే చూసుకుంటూ ఉండాలి. నేను ఆనందంగా ఉండేటట్టు చేసుకోవాలి అనే దాని మీద నువ్వు డెడికేషన్ పెడుతూ ఉంటావు. సో, ఆ డెడికేషనే భక్తి. అదే భక్తి. ముక్తియే భక్తి అని అందుకే అన్నాం మనం. సో, ఇది మాస్టర్స్ ఇంతవరకు ఇది చాలా మెయిన్ పాయింట్ ఏంటి అనంటే, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. జాగ్రత్త అవస్థలో ఉంటూ ఉండండి. అలాగే ఎప్పుడు జ్ఞానాన్ని పెంచుకోవడం మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉండాలి మనం. ఇదే. ఎప్పుడు మనం జ్ఞానాన్ని పెంచుకోవడానికి వర్క్ చేస్తూ ఉండాలి. ముందుకు వెళ్తూ ఉండాలి. శక్తిని పెంచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన దగ్గరికి జ్ఞానం అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో, ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఆ శక్తిని కూడా ఎప్పుడైతే ఉంచుతామో మనస్సు శక్తివంతంగా తయారవుతుంది. ధ్యానంలో ఉన్నప్పుడు. మనస్సుకి శక్తి పెట్టగలుగుతాము. నిద్రలో ఉన్నప్పుడు మనకి శక్తొచ్చేసింది. ధ్యానంలో ఉన్నప్పుడు మనసుకి శక్తి ఇస్తాం.
మనసుకి శక్తి ఇచ్చినప్పుడు మనసు దానికి కావాల్సింది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ శక్తికి తగ్గట్టుగా అట్రాక్ట్ చేసుకుంటుంటుంది. మనసు బుద్ధిగా మారుతూ ఉంటుంది. బుద్ధిగా మారినప్పుడు మనమే దైవాలం. అంతే సింపుల్. సింపుల్ టాపిక్. ఒక్కటి అర్థం చేసుకోవడం విధానమే ఉంది మనలో. అంతే. నువ్వే దైవానివి అనంటే, ఇప్పుడు మనకి ఖనిజం నుంచి మనిషిగా మారాము. అక్కడ మనసుంది. ఎప్పుడైతే ఈ మనసు కాస్త బుద్ధిగా మారుతుందో నువ్వే దైవం. సో, ఈ మనిషిగా ఉన్నప్పుడే అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఆ బుద్ధి, మనస్సుని బుద్ధిగా క్రియేట్ చేసుకోవాలి అని పత్రి సార్ ఎప్పుడు చెప్పేది. ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నీ మనస్సుని బుద్ధిగా మార్చుకో. పరమాత్మగా మారు. దైవంగా మారు. నీకింక ఎటువంటి దుఃఖము ఉండదు. ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటావు. ఆనందం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేది తెలుసుకుంటాము. ఇది. సో, ముక్తియే భక్తి. ఎప్పుడు కూడా అదే ఉండాలి. భక్తి అనంటే ఏంటి? స్వస్వరూపానుసంధానము. ముక్తి అనంటే ఏంటి? ఆనందము. మరి మనం ఆనందంగా పర్మనెంట్ హ్యాపీనెస్ తోటి ఉన్నాము అనేది ఎలా తెలుస్తుంది? అనంటే మనం ఎప్పుడు మన ఈ యొక్క జ్ఞానం కానీ, ఈ యొక్క ఆనందం కానీ పరులకి ఉపయోగపడుతూ ఉంటుంది. పరలోకాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను బుక్స్ చదివాను. ఒక డాక్టర్ అయ్యాను. ఒక డాక్టర్ అయితే ఎంతో మందికి ఉపయోగం అది. ఆ ఆనందం అంటే నాకు ఇప్పుడు నేను అనుకున్నదే నేను సాధించాను డాక్టర్‌గా అనేది నాకు ఆ ఆనందం వచ్చింది. ఆ ఆనందాన్ని నేను అందరికీ పంచుతున్నాను గదా! ఒక డాక్టర్ అయితే ఇప్పుడు చాలా మందిని నేను క్యూర్ చేయగలుగుతాను. వాళ్ళకెంతో ఆనందం వస్తుంది. సో, నువ్వు పర్మనెంట్ హ్యాపీనెస్ తోటి ఉన్నావు అంటే, నీ ఆనందం ఎప్పుడైతే పరు లోకాలకి కూడా ఉపయోగపడుతున్నప్పుడు, నువ్వు పర్మనెంట్ హ్యాపీనెస్ తోటి ఉన్నావు అనేది మనం తెలుసుకోవాలి. సో, ఇది చాలా మెయిన్ టాపిక్. ఎందుకు అనంటే, మనం ఎప్పుడు ఏది కోరుకుంటాము? ఎట్ లాస్ట్ ఏదైనా గాని, ఫైనల్‌గా మనం కోరుకునేది ఆనందం. దీని నుంచి నాకు ఆనందం వస్తుందా? లేదా? చదువుకుంటున్నాను. దీని నుంచి నాకు ఆనందం వస్తుందా? లేదా? ఒక మూవీ చూస్తున్నాను. దీని నుంచి నాకు ఆనందం వస్తుందా? లేదా? అనేదే మనం వెతుక్కుంటూ ఉంటాం. ఆనందమే ఫైనల్‌గా మనం కోరుకునేది. మరి ఆ ఆనందాన్ని ఎప్పుడు మనం పర్మనెంట్‌గా ఉంచుకోవాలి అనేది ఎప్పుడు అనంటే, ఇదంతా మనం తెలుసుకున్నప్పుడు ఇంక దీన్ని మనం స్టార్ట్ చేసి రోజు 3 సార్లు ధ్యానం అయిపోయేటట్టు చూసుకోండి. 3 సార్లు. మనం ఎప్పుడైతే 3 సార్లు మనం శరీరానికి ఎలా అయితే ఆహారాన్ని అందిస్తూ ఉంటామో, ఆత్మకు కూడా 3 సార్లు అందించండి సరిపోతుంది. దానికి కావాల్సినంత శక్తి అది తీసుకుంటుంది. మీ ఆ శక్తికి శక్తి ఏం చేస్తుంది? ఆ జ్ఞానాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో, అలా ఇది ఈ రోజుటి టాపిక్. సో, సత్, చిత్, ఆనందం. శక్తి ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఆనందం. ఎప్పుడూ కూడా ఆరాధన మాత్రం ఆధారపడేటట్టు ఉండకూడదు. ఆరాధన అనేది మిమ్మల్ని ఆనందంగా చేయాలి. మిమ్మల్ని అది ఆనందంగా ఉండేటట్టు చేయాలి. అది అప్పుడు కరెక్ట్ ఆరాధన అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ విశ్వశక్తిని మనం తీసుకుంటూ ఉంటామో చిత్తశుద్ధి అనేది వస్తుంది. చిత్తశుద్ధి సబ్‌కాన్షియస్ మైండ్ శుద్ధి అవుతుంది. సో, అప్పుడు జ్ఞానం అట్రాక్ట్ చేస్తుంది. ఆ జ్ఞానం అట్రాక్ట్ చేయడం వల్ల ఈ యొక్క ఆనందాన్ని మనం ఇప్పుడు ఏదైనా చూడండి మనమే డైలీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్. ఏదైనా కొత్త విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు తెలియని హ్యాపీనెస్ వస్తుంది. మనం అది ఎవరికీ ఇంకా చెప్పలేమది. ఆ ఆనందాన్ని ఎవరికీ చెప్పలేం. వాళ్ళది అనుభవించాలి ఆ ఆనందాన్ని. ఇప్పుడు ఒక చాక్లేట్ కొనుక్కుంటే వచ్చే ఆనందం అందరికీ చెప్పొచ్చు. పర్మనెంట్ హ్యాపీనెస్‌ని చెప్పలేము. అలా కూడా మనం గుర్తించొచ్చు పర్మనెంట్ హ్యాపీనెస్‌ని. నాకు ఈరోజు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? అసలు మీరది అనుభవించాలి అని అన్నప్పుడు మీరు ఆ పర్మనెంట్ హ్యాపీనెస్‌లో ఉన్నారు అని అర్థం. సో, ఏదైనా ఒక జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు గాని, శక్తిగా మనం ఫీల్ అయినప్పుడు కానీ, ఆనందం ఇంక మనకి తెలిసిపోతూ ఉంటుంది. నువ్వింక ఆనందంలో ఉన్నావని నీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన దుఃఖాలు అనేవి ఏ రూపంలో ఉంటాయనేది ఒకటి గమనించుకోవాలి. ఏ రూపంలో ఉంటాయంటే అరిషడ్ వర్గాలు. కోరిక, లోభం, మోహం వీటిలో ఉంటూ ఉంటుంది. దిగులు, మెయిన్ దిగులు.
మన దుఃఖం దిగుల్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా దిగులు చెందుతున్నాము అంటే నువ్వు దుఃఖంలో ఉన్నావని అర్థం. ఆ దుఃఖంలో నుంచి బయటికి రావాలి అనంటే ఇది. ఆనందం, సత్, చిత్, ఆనందం. ఇది మన మెయిన్ టార్గెట్ అన్నమాట రోజులో. సో, బలంగా మనం ఆనందాన్ని కోరుకోవాలి. బలంగా మనం ఆనందాన్ని కోరుకున్నప్పుడు ఆనందం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. బలంగా ఆనందాన్ని కోరుకోవాలి. ఫస్ట్ అది కూడా. అండ్ ముక్తిని ఎలా పొందగలం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఏంటి అనంటే ధ్యానం ద్వారా ముక్తిని మనం పొందగలము. ధ్యానం ద్వారా నిద్రలో ఒక్కటి మనం ముక్తిని ఎప్పుడైతే మనం అనుభవిస్తాము అనంటే, నిద్రలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మనసు ఉన్నప్పుడు కూడా ధ్యానంలో ఉంటూ మనం ఈ యొక్క ముక్తిని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ముక్తిలో ఉండాలి ఎప్పుడు కూడా. నిద్ర నుంచి లేచినప్పుడు కూడా మీరు ముక్తిలో ఆ హ్యాపీనెస్ మీలో ఉండాలి. హ్యాపీనెస్ మీలో ఉండాలంటే ధ్యానం ఒక్కటే. ఈ యొక్క ధ్యానమే. సో, ధ్యానంలో నువ్వు ఉన్నావు అంటే నిన్ను నువ్వు పూజించుకుంటున్నట్టు. అసలైన ఆరాధనే అది. ఆరాధన అంటే అసలైనది ధ్యానం అనేది. ఇది మాస్టర్స్. ఎక్కడ భక్తి లేదో అక్కడ ముక్తి లేదు. ఎక్కడ ముక్తి ఉందో అదే భక్తి. ఈ పాయింట్. ఎక్కడ ముక్తి ఉందో అదే భక్తి. అంతే. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని నాకిచ్చినందుకు. నాకు తోచినంత అలాగే నాకు అర్థమైనంత నేను ఈ యొక్క జ్ఞానాన్ని మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. థాంక్ యూ సో మచ్. ఏంటి అనంటే వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ నాకు యూత్‌లో మనం ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతాం. చిన్నప్పుడు కానీ, పెద్ద అయ్యాక కానీ అంత విషయాలు తెలుసుకునే అంత టైం ఉండదు. ప్లస్ అర్థం చేసుకునేది ఉండదు. పెద్దవాళ్ళయ్యాక ఉంటుంది. కానీ చిన్నపిల్లలప్పుడు ఉండదు. మనం అర్థం చేసుకునే ఆ మెచ్యూరిటీ ఉండదు. యూత్ ఈస్ ద బెస్ట్ టైమ్. వాళ్ళకది ఒక బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. సో, ఇంకా వాళ్ళు ఏంటి అనంటే ఎంత జ్ఞానాన్నైనా వాళ్ళు తీసుకోవచ్చు. ఎంత వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అప్పటినుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళప్పటి నుంచి సొసైటీ గురించి ఉంటుంది. వాళ్ళ మైండ్ చాలా స్టేజెస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఒకలా ఉంటుంది. యూత్‌లోకి టైమ్ అంటే ఆ టీనేజ్ టైమ్ ఏదైతే ఉందో, సో, అప్పటినుంచి ఒక్కొక్క ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆలోచనలు మారుతూ ఉంటాయి. సో, అలా ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు. యూత్‌కి ఇదే ఆనందం, ఆనందం, ఆనందం. చిన్న పిల్లలకైనా, యూత్‌కైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ ఆనందం. ఆనందంలో ఉండాలి అందరూ కూడా. ఈ టైంని వేస్ట్ చేసుకోకూడదు. యూత్ ప్లీజ్ అందరికీ కూడా చెప్పేది ఈ టైంని అసలు వేస్ట్ చేసుకోకూడదు. ఈ యొక్క ధ్యానాన్ని అందరం రోజు సాధన చేయాలి. ఈ ధ్యాన సాధన అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నాలో నేను చాలా చేంజెస్ చూసాను. ఈ ధ్యానం ద్వారా. ఎన్నో చేంజెస్. ఎన్నో. నేను అంటే నాకు అంతకుముందు ఏంటి అంటే ఎప్పుడు భయం భయంగాను, ఈ మోహము, ఈ లోభము ఏవైతే ఈ అరిషడ్ వర్గాలున్నాయో చాలా ఒక్కసారి నేను ఆ టీనేజ్ టైమ్‌లోకొచ్చాక నాకు ఇంకా ఆలోచనలు మారడం స్టార్ట్ అయిపోయాయి. సో, అలా తర్వాత నేను ఒక్కొక్కటిగా తెలుసుకోవడం, పత్రి సార్ స్పీచెస్ వినడము, ఎక్కువ ధ్యాన సాధన చేయడము, స్వాధ్యాయం ఏదో ఒక బుక్ ఏది చిన్న బుక్ దొరికినా ఆ చిన్న బుక్ చదవడము. తర్వాత మా నాన్నగారి నుంచి నేను యాక్చువల్‌గా ఆయన టాపిక్స్ అవన్నీ ఇక్కడ చెప్తూ ఉంటారు. సో, నాకు ఏ డౌట్ వచ్చినా కానీ ఆయనే దాని నుంచి ఏం తెలుసుకోవాలి? ఎలా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండాలి? అనేది ఎప్పుడు ఆయన చెప్తూ రావడము. నాకు నేనంటూ షేర్ చేసుకోవడం. సో, ఇలా ఒక్కసారి నేను టీనేజ్ టైమ్‌కొచ్చాక అసలు లైఫ్ అంతా ఒక ఇది అయిపోయిందనమాట. ఒక టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా ఉన్నది వేరు. టీనేజ్ టైమ్‌కి వచ్చాక వేరు. ఆలోచనలు కానీ, మన బిహేవియర్ కానీ. సో, అలా యూత్ వాళ్ళకేంటి అంటే ధ్యాన సాధన చేయండి. ఈ టైంని మిస్ అవ్వకండి. అందరికీ ధ్యాన ప్రచారం చేయండి. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందండి. అంతే. ఎందుకంటే ఈ టైం ఇంకెప్పుడు రాదు. ఒక పెళ్ళయ్యాకో, లేకపోతే పిల్లల్ని కన్నాకో, లేకపోతే ఒక ముసలోళ్ళయిపోయాకో ఈ టైం ఎప్పుడూ రాదు. యూత్‌కి ఇప్పుడు బెస్ట్ టైమ్ అనే చెప్తా. అంతే.
జ్ఞానం తీసుకొని వేరే వాళ్ళకి చెప్పడము, వాళ్ళు మళ్ళీ దాన్ని రోజు అనుసరించడం, ఇంప్లిమెంట్ చేయడం డైలీ లైఫ్‌లో అనేది ఇంకా వాళ్ళకి ఇంకా బెస్ట్ టైమ్ అది. అంతే. యూత్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మీరిప్పుడు గుర్తించండి. ఈ లైఫ్ ఒక గిఫ్ట్ మీకు. ఈ యొక్క ధ్యానం మీ లైఫ్‌లోకొచ్చిన పెద్ద గిఫ్ట్. మీకు బర్త్‌డేస్‌కొచ్చే గిఫ్ట్ కన్నా ఇది చాలా పెద్ద గిఫ్ట్. ఎందుకంటే ఇది పర్మనెంట్ హ్యాపీనెస్. ఇక్కడే పర్మనెంట్ హ్యాపీనెస్ ఉంది. ఇంక ఈ హ్యాపీనెస్ ఎక్కడికి రాదు. యూత్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడెక్కడికో హ్యాపీనెస్ కావాలి అని బయటకి ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోతూ నాకది కావాలి, ఇది కావాలి, హ్యాపీనెస్ ఇది, దీని నుంచి నాకొస్తుంది అనేంత ఉంటుంది మనకి. కాబట్టి అదంతా కాదు. మీలోనే ఉంది. సో, ఎప్పుడైతే ఇది మనం ఈ టైంలో తెలుసుకోగలుగుతామో, జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు పరమాత్మ అంటే మీ మనస్సుని బుద్ధిగా మార్చుకునే అంత టైం మీకు దొరుకుతుంది. ఎప్పుడు మీరు ఈ టైంలో తెలుసుకున్నప్పుడు. ఈ యొక్క క్షణం, ఈ టీనేజ్ టైంలో మీరు తెలుసుకున్నారు అనంటే, అది మీకు చాలా టైం దొరుకుతుంది. ఒక బుద్ధిగా మార్చుకోవడానికి, పరమాత్మ స్థితికి వెళ్ళడానికి, మీ ఆత్మ ట్రావెల్ చేయడానికి, మూడో కన్ను తెరుచుకోవాల్సి చాలా ఉన్నాయి. చాలా టైం దొరుకుతుంది. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ధ్యాన సాధన చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. ఇప్పుడు ఏదైతే శక్తి ప్లస్ జ్ఞానం అనేది ఏదైతే నేనిప్పుడు చెప్పానో, అవి డేలో ప్రతి రోజు అయిపోయేటట్టు చూసుకోండి. చాలు. ఆటోమేటిక్‌గా మీకు కావాల్సింది మీ దగ్గరకొచ్చేస్తుంది. అంతే. థాంక్ యూ. మెడిటేషన్ మనం కొన్ని రోజులుగా పుణ్యాత్మ స్థితిలో ఉండి ధ్యానం చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాము. సో మనం ఇప్పుడు అంతర్తలాలకి మన లోపల మనము ఎలా ప్రవేశించాలి అన్న పుణ్యాత్మతోటి కనెక్షన్ పెట్టుకొని అది చిన్న ఇంట్రడక్షన్ ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తానండి మీకు. అంటే మరి ఉన్నత తలాలకి అంతర్తలాలు ఉన్నత తలాలు అంటే అంతర్తలాలు అంటే ఏంటి, ఉన్నత తలాలు ఏంటి? మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మూలం ఎలాంటిదంటే మన లోపల ఉండే అంతర్తల లోపల నువ్వు లోపలికి నిన్ను నీవు చూసుకుంటూ నీ ప్రవర్తన ఏ విధంగా ఉండి నువ్వు ఎలా నడుస్తున్నావు, నువ్వు ఎవరైనా వచ్చినప్పుడు నీ స్పందన ఎలా ఉంది, ప్రేమతత్వం ఎలా ఉంది, నీ యొక్క జ్ఞానం ఎలా ఉంది, ఆ జ్ఞానాన్ని ఎలా నీవు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావు అనేది అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనము ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి మన పూర్ణ ఆత్మ కొన్ని క్రియేట్ చేస్తుంది అనుకున్నాం కదా. అటువంటి సందర్భాల్లో మనం ఏ విధంగా స్పందిస్తున్నాము అంటే దీనికి అందరికి మనం తెలుసుకోవాలి అని అంటే కనుక దాని లోపలికి మన లోపలికి వెళ్తేనే కానీ మనము నా ప్రవర్తన ఇలా ఉందా, నేను ఎంతో ఎదగాలనుకున్నాను ఈ విధంగా ఉందా అనేసి మనలో మనము క్లారిఫికేషన్ తెచ్చుకోవడానికి మనలో ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్న కొద్దీ మన లోపల ఏ విధమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయో అనేది మనము ఆధ్యాత్మిక ఎదుగుదలకి సూచనగా ఉండి హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న మాస్టర్స్ కనెక్షన్ వస్తుంది అన్నమాట. అయితే మన లోపల కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు అంటారు, అంటే స్పిరిచువల్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం కనెక్ట్ అయ్యే మనకి ఉన్నత తలాల మాస్టర్స్ ఎలా హెల్ప్ చేస్తుంటారో ఇలాగే మన గ్రూప్ కాన్షియస్ లో గ్రూప్ తోటి ఎలా కట్టుకొని మన లోపల ఏముంది, ఆ జ్ఞానం ఏంటి అనేది తెలుసుకోవడానికి కొన్ని గ్రూప్స్ అనేది ఉంటాయి. అంటే వాళ్ళకి గ్రూప్స్ అన్నమాట, స్పిరిచువల్ గ్రూప్స్ అన్నమాట. వాళ్ళు కొంతమంది మనకి ఏంటంటే మార్గదర్శకత్వం చూపిస్తూ ఉంటారు, హయ్యర్ సోల్స్, హయ్యర్ మాస్టర్స్ అందరూ కూడాను. అయితే ఎవరైతే మన హృదయం ద్వారా మనం ఓపెన్ చేసుకోవాలి, మన హార్ట్ ఓపెన్ చేసుకొని నేను నా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు తగిన సిచ్యువేషన్స్ ఏంటి, ఏ విధమైన పరిస్థితి నేను ఎదుర్కొన్నా నాకు గైడెన్స్ చూడండి. హయ్యర్ మాస్టర్స్ ఉన్నత తలాలకు చెందిన మాస్టర్స్ ని మనం ఇన్వైట్ చేసుకుని ఆ జ్ఞానాన్ని అందించుకొని దాని ద్వారా మనము ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా చేసుకుంటున్నామో ఈ అంతర్తలాల లోపలికి మనం వెళ్ళే కొద్ది మన లోపలికి వెళ్ళే కొద్ది కొన్ని స్పిరిచువల్ గ్రూప్స్ తోటి కనెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఆధ్యాత్మిక వికాసం జరుగుతుంది. ఆధ్యాత్మిక వికాసం జరుగుతుంటే మీ హృదయము
ద్వారా హృదయపూర్వకంగా మీరు గ్రూప్ సోల్స్ తోటి కనెక్షన్ పెట్టుకొని ఉంటారన్నమాట. మరి ఆ పూర్ణాత్మ ఏం చేస్తుంది, మీకు ఆ ఉన్నత తలాలకు చెందిన మాస్టర్స్ మీకు కనెక్షన్ పెట్టుకొని మీ లోపల అంతర్తలాలు అంతరంగంగా ఉండే గ్రూప్ సోల్స్ ఏవి కావాలి, మీరు ఎందులో పడితే అందులో ఏ గ్రూప్ లో పడితే ఆ గ్రూప్ లో చేరిపోయి నేను ఇది నేర్చుకుంటా అది నేర్చుకుంటా అన్ని నేర్చేసుకుంటాం కాదు. మీకు ఏది అవసరమైన గ్రూప్ ఏది ఉందో స్పిరిచువల్ గ్రోత్ కోసం ఆ గ్రూప్ కనెక్షన్ మీకు పెట్టిస్తూ ఉంటుంది అన్నమాట. మరి ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉండేలా దానికి సంబంధించిన జ్ఞానం మీకు అందేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి వాళ్ళు హయ్యర్ డైమెన్షన్స్ మాస్టర్స్ మీ మీద ఎంత ప్రేమగా, అంటే మీ పూర్ణాత్మ కూడా మీకు ఎంతో ప్రేమగా సహాయం చేస్తుంది అంటే వాళ్ళు చూపించే ప్రేమ అభిమానానికి మీరు అసలు లోపల ఆధ్యాత్మిక అభివృద్ధి డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ వెళ్ళి జరిగిపోతూ ఉంటుందంట. అంటే దాన్ని ఎలా మీరు ఉండాలంటే దాన్ని ఎలా తీసుకోవాలంటే మీరు బాధ ద్వారా అబ్బా నేను దుఃఖం ద్వారా నేను అలైన్మెంట్ అవ్వాలనుకున్నాను కాదు. ఎప్పుడు బాధ వచ్చినా ఎప్పుడు దుఃఖం వచ్చినప్పటికీ కూడా మీరు అంతర్తలాల్లోకి వెళ్ళి మీ గ్రూప్ కాన్షియస్ ఉంటుంది కదా, ఏ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళలో మనకి మార్గదర్శకత్వం చూపించే మాస్టర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు కొద్దిగా ఆధ్యాత్మిక మాస్టర్స్ ఉన్నత తలాలకి పరిధులకు చెందిన హైయర్ డైమెన్షన్ మాస్టర్స్ తో కనెక్షన్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీ పూర్ణాత్మతో మీకు సోల్ ఆధ్యాత్మిక పుత్రులు అనవచ్చు, ఆధ్యాత్మిక వచ్చండి. అప్పుడు మరి మీ పూర్ణాత్మ మీకు ఎలా సహాయం చేస్తుంది అంటే మిమ్మల్ని శక్తివంతంగా చేయడానికి మీకు ఏం గ్రూపుల్లో అవసరమో వాటికి సంబంధించిన జీవితంలో ఏవైతే జరిగే ప్రతి సంఘటనకి మీకు సహాయం చేస్తుంది. ఉన్నతంగా మీకు మార్గదర్శకం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మనము ఏ పని చేయాలన్నా మనకి ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ మనకి ఎలా వస్తుంది, ఫీల్డ్ ఎలా వస్తుందంటే ఉన్నత పరిధిలో కన్నా మాస్టర్స్ ఉంటారని చెప్తున్నాం కదా, హయ్యర్ డైమెన్షన్స్ మాస్టర్స్ కనెక్ట్ పెట్టుకుంటామంటే మనసుని శూన్యం చేసుకుంటాం. మన అంతర్తలాల్లో ఉన్న గ్రూప్ కాన్షియస్ లో మెడిటేషన్ చేస్తాము. చేసిన తర్వాత మన లోపల టెలిపతి అనేది, టెలిపతి అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే మాటలు ఎలాగ మనకి అవతల వ్యక్తి కనిపించకుండా మనకి తరంగాల రూపంలో మనకి ఎలా ఇస్తారో అలాగే మీకు ఏ ఫోన్ కాల్స్ ఏమీ అవసరం లేకుండా మీరు ఇలా కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని తలుచుకున్న వెంటనే ఆ సమాచారం వాళ్ళకి వెళ్తుంది. ఓహో వీళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు మనతోటని వెంటనే మీకు కనెక్షన్ ఫోన్ ద్వారా కానీ ఇలా ఏదో ఒక విధంగా మీకు కనెక్షన్, అంటే టెలిపతి ద్వారా మీకు చాలా ఈజీ అయిపోతుంది టెలిపతి చేయటం అనేది అన్నమాట. కాబట్టి ఒక డివైనిటీలోకి మీరు భాగస్వామ్యులు అవుతారనమాట. ఎందుకు భాగస్వాములు అవుతారంటే దైవంతో కూడా మనము నాకు ఈ దైవం నాకు మాట్లాడాలి, నా పుణ్యాత్మ నాకు మాట్లాడాలి ఎప్పుడైతే మీరు అనుకుంటూ ఉంటారో ఆ ఉన్నత తలాల పరిధులకు చెందినటువంటి తోటి కనెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మరి ఉన్నత పరిధిలో టెలికేంద్రాలు అంటే ఏంటి, కొన్ని ప్లేసెస్ మనకి పరిధుల్లో మనకు కనిపించేంత వరకు ఆకాశం వరకే అనుకుంటాం కదా, దానికన్నా అధిగమించి వెళ్ళేటువంటి మానసిక ఆధ్యాత్మిక శక్తి తరంగాలు మనకి ఫ్రీక్వెన్సీ వెళ్ళి అక్కడికి చేరుతూ ఉంటాయి అన్నమాట. ఆ చేరుతూ ఉండటం వల్లనే ఈ అంతర్తలో ఒక విధమైనటువంటి చైతన్యం విస్తరిస్తుంది. ఈ లోపలి చైతన్యమే వెళ్ళి బాహ్యమైనటువంటి ఆ ఉన్నత పరిధులకు చెందినటువంటి మాస్టర్స్ అందరితో కనెక్ట్ పెట్టుకుని టెలిపతి ద్వారా మీరు ఏది కావాలనుకుంటున్నారో అవి మీకు అందజేయడానికి, నాకు మీకు ప్రాబ్లం వచ్చింది అడుగుతారు, మీరు లోపల అడుగుతుంటే గందరగోళంగా ఎంత ప్రశాంతంగా ఉందా అనుకున్నా మనసు ఉండనివ్వదు కదా. కానీ మీరు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని మీ పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని అంతరంగంగా అంతర్తలాలు మీ లోపల ఎక్కడ ఆ బాధ వస్తుంది, ఎక్కడ మీరు ఫీల్ అవుతున్నారు, ఆ ఎమోషన్ ఏ విధంగా ఉంటున్నారు దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడైతే ఉన్నత పరిధిలో ఒక టెలిపతి కేంద్రాలని ఉంటాయి అనమాట. అది ఒక దివ్యమైన డివైనిటీ అనమాట. అంటే దివ్యమైన డివైనిటీ అంటే అర్థం ఏంటండి, చైతన్యం వెళ్ళి ఆ చైతన్యం వెళ్ళి అక్కడ కనెక్ట్ అయిపోతుందంట. అక్కడ కనెక్ట్ అవటం వల్ల ఏం జరుగుతుంది, మీరు ఆ ఉన్నత పరిధిలో మాస్టర్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటే మీరు ఒక విధంగా
టక్కని ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది చెప్తున్నట్లు గాని, వినపడుతున్నట్టు గాని, మాట్లాడుతున్నట్టు ఏదో ఒక విధంగా ఉంటుందన్నమాట. మరి అది మానసిక పరమైనదన్నమాట ఆ కేంద్రాలన్నీ కూడా. మరియు బుద్ధిపరమైనవి కూడా. మన మనసు అప్పుడప్పుడు శూన్యం చేసినప్పుడు ఏంటంటే దానికి వర్క్ ఉండదన్నమాట. ప్లెయిన్ అయిపోతుంది. ఆ ప్లెయిన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, హయ్యర్ మాస్టర్స్ తోటి నేను టెలిపతి ద్వారా ఆ మాస్టర్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. మీరు అనుకున్నట్లయితే ఆ మాస్టర్ మీరు కనెక్ట్ అయ్యి చక్కగా మీ లోపల అంతర్తలాల లోపల ఏదైతే ఉందో లోపల బుద్ధి ద్వారా మీకు తెలియజెప్పబడుతుంది అనమాట. మళ్ళీ మనసు ద్వారా కూడా తెలియచెప్పడినా అవి రకరకాలుగా అవ్వచ్చు. కానీ మనసు శూన్యమైనప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు అనేది మీరు తెలుసుకుంటూ ఉంటారనమాట. మరి మీ పూర్ణాత్మతోటి మీరు అనుసంధానం అవుతూ ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా సీరియస్ గా మీరు చేయాలనుకున్న ఉన్నత లక్ష్యాలకు సంబంధించింది కానీ మీరు ఏ గైడెన్స్ కావాలంటే ఆ గైడెన్స్ మీకు వస్తుంది. కానీ ఎప్పుడు కూడా మీరు ఒంటరిగా ఉన్నానని, నేను ఒక్కదాన్ని అయిపోయాను, నాకేం మీద అవ్వట్లేదని భావన ఎప్పుడు రానివ్వకూడదు. ఎందుకంటే ఒక్కొక్క భావనలో మనలో డల్నెస్ వచ్చేస్తుంది. ఆ డిప్రెషన్ అది పూర్ణాత్మకి ఇష్టపడదు. మీరు ఎంత కరేజియస్ గా మీరు ఆత్మస్థైర్యం, ఆత్మశక్తి, నేను ఇది సాధించగలను అన్న నమ్మకము మీరు కలిగించుకునే విధంగా మిమ్మల్ని మీ పూర్ణాత్మ తయారు చేస్తుంది. కాబట్టి మీ పూర్ణాత్మకి ఇష్టం ఉంది కాబట్టి ఆ ఉన్నత పరిధికి చెందిన మాస్టర్స్ కనెక్షన్, టెలిపతి కేంద్రాల ద్వారా మీరు తీసుకునే రిసీవింగ్ పవర్ ఇవన్నీ కూడా మీ యొక్క అంతర్తలాల్లో లోపలికి వెళ్లే కొద్ది ఆ ప్లేసెస్ లో ఒక్కొక్క ప్రదేశం ఉంటుంది. ప్రేమ మీ మీ లోపల ఎంతెంతగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. బ్రాడ్ మైండ్ అయిపోతుంది. అంతకుముందు రిజిడ్ మైండ్ గా ఉండేవాళ్ళు విశాల హృదయంతో ప్రవర్తించడం మొదలు పెడతారనమాట. అప్పుడు మరి మరి మీ పూర్ణాత్మగా మీరు ఉండడానికి, కనెక్ట్ అయి ఉండడానికి అనేక పరిస్థితులు కూడా మీకు మార్గదర్శకత్వం మీ లోపల నుంచే వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడో పైనుంచి వచ్చేస్తుందంటే కాదు. పైన మీరు కనెక్షన్ పెట్టుకుంటారు ఆ మాస్టర్స్. అది అంతరంగంలో మీ లోపల బుద్ధి ద్వారా మనసు చేసుకొని బుద్ధి ద్వారా మీ కనెక్షన్ అనేది వస్తుంది అనమాట. మరి మరి మీ పూర్ణాత్మ గైడెన్స్ ఎలా వస్తుందండి అనేది మీరు ఎలా గ్రహించగలుగుతారంటే, మీరు ఎప్పుడైతే మనశూన్యం చేసుకొని ఉన్నత టెలిపతి కేంద్రాల ద్వారా మీకు కనెక్ట్ అయిపోయి లోపల ఒక కాంతి రూపంలో కానీ ఏదో ఒక విధంగా మీ లోపల ప్రవేశించబడిపోయి మీ ఆలోచన తరంగాలు ఆ వైపు ప్రయాణం సాగించడానికి, సొల్యూషన్ వైపు, ఉన్నత లక్ష్యాల వైపు ప్రయాణం సాగించడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. మనం చేసే కొద్ది మనం ఏమవుతుందంటే ప్రకంపన స్థాయి మనం పెంచుకుంటూ ఉంటాం అనమాట. మనస్సుని నిశ్శబ్దం చేసుకోవటం ద్వారా కానీ లేకపోతే ఏకాగ్ర చిత్తంతో అంటే నేను ఊరికే కూర్చుని ఏ పుస్తకమైనా చదివేసుకుంటూ ఉన్నా మనసు అటు వెళ్తున్నా మన పరిధులు విస్తరించకుండా అలా కుంచిపోయి పరిమితితో మనం కూరుకున్నట్లయితే ఏ పూర్ణాత్మ మనకి తెలియదు. కానీ ఆల్రెడీ మనం కనెక్ట్ విత్ అవర్ పూర్ణాత్మ అనమాట. ఎప్పుడైతే ఈ భావన మీ లోపలికి వస్తుంది, ఎప్పుడైతే మీలో టెలిపతి కేంద్రాల ద్వారా హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ వస్తుంది, లోపల ఉన్నత పరిధులకు సమాచారం అంతా కూడా మీకు అంటుంది. మీరు జన్మ తీసుకుని మీ జన్మ ప్రణాళిక ప్రకారం మీరు నడవడానికి ఉన్నత మాస్టర్సే కాకుండా మీ లోపల గ్రూప్ కాన్షియస్, గ్రూప్ ఎనర్జీ, గ్రూప్ ఆఫ్ స్పిరిచువల్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళతోటి మీకు కనెక్ట్ అవుతుంది. తెలియకుండానే మీకు కనెక్ట్ అవుతుంటారంట. ఓహో, వాళ్ళు మీకు మాస్టర్స్ గైడెన్స్ ఇచ్చే కొద్ది మీకు ఏమవుతుంది, ఇది కదా నేను చేయాలనుకుంది, ఇన్నాళ్ళ నుంచి నేను చేయలేకపోయాను కదా, ఇప్పుడు ఈ గ్రూప్ గైడెన్స్ ద్వారా చక్కగా గైడ్ లైన్స్ ద్వారా మనం అనుసంధానం అయిపోయి మనం ఒక అనుకున్నవన్నీ కూడా ఆ మాస్టర్స్ కనెక్షన్ పెట్టుకొని చక్కగా వస్తుంది అనమాట. మరి మనసు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చొని మనం ఏ విధమైన ఆలోచన చేస్తే ఆలోచన రహిత స్థితిలో మనం కూర్చున్నట్లయితే మన పూర్ణాత్మ కనెక్షన్ వచ్చి టెలిపతి కేంద్రాలు మన లోపల ఓపెన్ అయిపోయి ఆ మాస్టర్స్ కనెక్షన్ అనేది చక్కగా వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆ శూన్యం చేసుకోకుండా మన సొంత ఆలోచన తరంగాలతో పెట్టుకుని నేను ధ్యానం చేస్తున్నాను కూర్చుంటాను, కానీ బోల్డ్ ఆలోచన వస్తుంది. వాటి వైపు వెళ్ళాలా, వీటి వైపు వెళ్ళాలా, అసలు పాఠమే వినాలా, ధ్యానమే చేయాలా, ఏమీ తెలియనటువంటి అనుభవమయ సందిగ్ధ పరిస్థితులు. కానీ మీరు ఒక టెక్నిక్ లాగా చక్కగా ఉపయోగించుకోవాలి. ఎలాగంటే మరి అదంతా కూడా ఏం చేస్తుంది, మనసులో ఆలోచన. ఇప్పుడు మీరు కూర్చొని కళ్ళు మూసుకొని ఏం చేయాలి, మీ హృదయం మీద
పెట్టుకుని నేను చెప్పే మాట నేను వింటున్నాను, నా పూర్ణాత్మ నాకు కనెక్షన్ అయింది, ఉన్నత పరిధులకు చెందిన మాస్టర్స్ నేను కనెక్షన్ పెట్టుకుని ఉన్నాను, ఇప్పుడు నా మనసు నేను శూన్యం చేసుకున్నాను. ధ్యానం చేయడానికి కూర్చుని అందరం మీరు తీసుకునే డెసిషన్స్, కూర్చున్న తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీ ధ్యాన పరిధి ధ్యాన విస్తరణ జరిగి పూర్ణాత్మ కనెక్షన్ వచ్చి ఉన్నత పరిధులకు చెందినటువంటి మాస్టర్స్ తోటి మీరు అనుసంధానమై మీ యొక్క అంతర్తలాలలో ఉండేటువంటి గ్రూప్ కాన్సెషన్ కూడా మీరు అనుభూతి, స్పిరిచువల్ గ్రూప్ అనుభూతి చెందుతూ ఉంటారు. కొన్ని అద్భుతాలను మీరు చూడవచ్చు. ఎందుకు మీరు పూర్ణాత్మతోటి కనెక్షన్ పెట్టుకున్నారు అనమాట. మరి లక్ష్య సాధనలో కేవలం మనం ఒక్కళ్ళమేనా? చాలా మంది ఉన్నారు. మరి లక్ష్య సాధనలో మీరు అనుకుంటారు మందే స్వార్థం, నేనే వెళ్ళిపోవాలి, నేనే సాధించాను, నేను అనుభవం, ఇక్కడ నేను అనేది పోగొట్టుకోవాలన్నమాట. మీకు ఎంతసేపు నేను సాధించేసాను, నేను నా వల్ల అయింది, నా ఇదే నా 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 భావనిగా దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మేము పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకుని ఎప్పుడైతే ఆ భావాలు ఆలోచనలు మనకి వస్తుంటే అవి డిస్టర్బ్ చేయరు, ఆనందం కలిగిస్తాయి, హ్యాపీనెస్ వస్తాయి. ఎందుకంటే మీరు లక్ష్యాలు సాధించారు, ఇంకా ఇంకా మోర్ అండ్ మోర్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ మీ ఒక ఆత్మాభివృద్ధి జరుగుతుంది కదా ఇక్కడ. కానీ మీరు కోరుకోవాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ మై సెల్ఫ్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మాభివృద్ధి. చూడండి, మీరు హైదరాబాద్ లో మనం ఒక్కళ్ళమే మాంసాహారులుగా ఉంటున్నాం, శాకాహారులుగా ఉంటే ఇంట్లో తింటూ ఉంటే కాదు, వాళ్ళు కూడా శాకాహారులుగా మారాలి అన్న భావన మీలో ఎప్పుడైతే వస్తుందో అందరు మీ యొక్క శక్తికి, ఎనర్జీస్ కి కనెక్ట్ అయిపోతారండి. అందుకు కనెక్ట్ అవుతారంటే యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ పూర్ణాత్మ అండ్ హైర్ డైమెన్షన్ మాస్టర్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు యువర్ ఇన్నర్ వరల్డ్. సో మీ లోపలికి మీరు అనంతంగా ఉండే విశ్వశక్తిని మీరు తీసుకుంటూ ఆ శక్తిని అంతా కూడా ఈ చుట్టూ కూడా ప్రసరింపజేస్తున్నారు. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాలు కానీ అనుకున్నవి కానీ సాధనకి తీరుతూ పక్కన మన భర్త యొక్క కానీ మన పిల్లల యొక్క కానీ అందరూ ఆత్మాభివృద్ధి కావాలి. వాళ్ళతోనే కాదు, ఎవరైతే మనతో కనెక్ట్ అయి ఉన్నారో అందరి ఆత్మాభివృద్ధి కోరుకోవాలి, వాళ్ళకి గైడ్ లైన్స్ లభించాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియని అజ్ఞానంలో ఉండి మరి ఏ లోకాల్లో ఎక్కడెక్కడికి వెళ్తారో తెలియదు. కానీ వాళ్ళందరూ ఉన్నత మాస్టర్స్ తోటి కనెక్షన్ పెట్టుకోవాలి. మరి దీన్ని సాధించాలి. మనం ఇప్పటి వరకు మనం ఉన్నత మాస్టర్స్ అంత లోపలికి వెళ్ళాం, కానీ మనం ఎలా దీన్ని సాధిస్తారు? మరి మన మనసుని నిశ్శబ్దం చేయటం ద్వారా సాధించవచ్చు. మన దినచర్యలో ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏ పని చేస్తే ఆ పని ద్వారా లక్ష్యం చేసుకోవడం ద్వారా సాధించవచ్చు. మనము చురుగ్గా ఉండి, ఉత్సాహంగా ఉండి మన ధ్యాన స్థితిని మనం పెంపొందింప చేయడం ద్వారా సాధించవచ్చు. మరి ఎప్పుడైతే నా అన్న భావాన్ని విడిచిపెట్టి మన అన్న భావంతో అందరి చైతన్యంతో కనెక్ట్ అందరూ కూడా చెందాలన్న పాయింట్ వస్తే మరి మీరు దేని మీద అయితే ఏదైతే ఫోకస్ చేసి దాన్ని స్వీకరిస్తున్నారో ఆ స్వీకరించిన దాన్ని అందరికీ పనిచేయాలి. మీరు ఒక జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది మీ దగ్గర ఉంది. ధనాన్ని ఇస్తున్నారు, ధనం ఉంది, ధనం కూడా పిరమిడ్స్ ఎవరికి నీడీ పీపుల్ ఉన్నారు వాళ్ళందరికీ నిస్వార్థంగా చేసినట్లయితే మరి పోతుందండి మనకి. మరి రాత్రి పగలు వేడి అన్ని ఆ చెట్లు అన్ని ఏవో ఒకటి అనుభూతులు చెందుతూనే ఉంటాయి. ఆత్మ చైతన్యంలో వేటికి అవి అభివృద్ధి చెందుతుంటాం. మనం అనుకుంటాం ఆ చెట్లే ఉందిలే, మొక్కలేంట్లే అని అనుకుంటాం. కానీ వాటిల్లో ఉండే జ్ఞానం ఎంత పైకి, చెట్టు వృక్షం పైకి పెరుగుతుందంటే మనం ఉన్నత ఊర్ధ్వ లోకాల్లోకి వెళ్తాం. మన కింద ఉండి మూలం ఇది మన మూలాధార చక్రం. మన మూలం నుంచి వేళ్ల ద్వారా ఒకటి వేళ్లతోటి దానికి ఒక సాధనని, ఒక వాటర్ ని కనుక నింపినట్లయితే ఇది చక్కగా అన్ని ప్రదేశాల్లో నింపింది. రాళ్లలో కూడా చైతన్యం ఉంది. మరి ప్రతి ఒక్క దాంట్లో చైతన్యాన్ని మనం గుర్తించగలిగినట్లయితే కనుక మన అద్భుతమైనటువంటి దీన్ని చూడొచ్చు అనమాట. మరి మీ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి, క్రిస్టల్స్ కూడా యూజ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే అవి మన లోపల ఏం చేస్తాయి అంటే మన దగ్గర ఉంచుకొని మన శక్తి ప్రవాహాన్ని క్రిస్టల్స్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదండి, కానీ నేను చాలా యూజ్ చేశానండి. మనము ప్రతికూల పరిస్థితుల్లోకి ఏదైనా వెళ్ళినప్పుడు బ్లాక్ పిరమిడ్ అని ఉంటుంది, మరి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని చేతిలో పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్ యూజ్ చేస్తుంది. అది సాల్ట్ తోటి క్లీన్ చేసుకుని చక్కగా మన చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేస్తే మీ లోపల ఉండే ప్రతికూల భావాలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అనమాట. అంటే అనేక పద్ధతుల ద్వారా మనకి చేసుకుంటూ ఉంటాం అనమాట. మరి ఇప్పుడు తలాలు ఉండే స్థలాలు, కొన్ని స్థలాల్లో ఏమవుతుందంటే మన లోపల ప్రేమ, దయ అంటే అంతర్తలాలంటే ఏమిటి అనుకున్నాం మనం అంటే ఇప్పుడు ప్రేమ, దయ అని
కరుణ, జాలి ఇవన్నీ ఏమంటున్నాం ఉన్నత ఫ్రీక్వెన్సీకి చెందింది అనమాట. మరి మనలో పిరికితనము, అధైర్యము, మన ఆత్మస్ఫోటము, చురుకుతనం లేకపోవడం ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ. కానీ మీరు ఈ అంతర్తలాల్లో ఎక్కడికి వెళ్ళాలి మీరు అంటే ఉన్నత పరిధిలో ఉన్నటువంటి చైతన్యంతో కనెక్ట్ అయ్యారు. ఆలోచనలు చేస్తూ ఉత్సాహంగాను, ప్రేమగాను, శాంతిగాను చక్కగా అద్భుతమైన స్థితిలో మీరు ఉండడానికి అన్నమాట. మరి అక్కడ శక్తి ఉంటుంది. ఆ ప్రదేశాల్లో ఎలా ఉంటుంది? శక్తి, హయ్యర్ హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఎంతగా ప్రేమను చూపిస్తున్నారు అంత ప్రేమను రిసీవ్ చేసుకుంటారు. మరి ఏ లక్షణం కావాలంటే ఆ ప్రదేశం మీరు ఏది కావాలనుకుంటున్నారు, ప్రేమ కావాలనుకుంటే అక్కడ ప్రదేశం ఉంటుందండి. అంటే ఇక్కడ బొట్టు కింద నుంచి లో ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు. మేబీ అంటే మొత్తం లో అయ్యే ఏమీ లేదండి. టోటల్ మొత్తం ఒకటి. కాకపోతే మనం ఆలోచన తరంగాలు మనము స్ప్రెడ్ చేసుకోవడంలో ఉంటుందన్నమాట. మేడం 1 మీకు అర్థమైనట్లుంది సబ్జెక్ట్ కొంచెమైనా కూడా. నాకు తెలిసి అప్పుడు మన పూర్ణాత్మ కూడా మనకి ఎంత హెల్ప్ చేస్తుంటుంది అనమాట. మనం ఇప్పుడు దీనికి మెడిటేషన్ ఇవన్నీ సపరేట్ సబ్జెక్ట్స్ కింద చెప్పుకుంటే వీలుగా ఉంటుందండి. అంటే మెడిటేషన్ కి దీనికి అంటే ఊరికే అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నానండి దాంట్లో కూడా. ఓకేనండి. సో ఇప్పుడు మనం ధ్యానం చేద్దామండి. ఓకే మేడం. రిలాక్స్ గా ఉండండి అందరూ. వెనుముక స్ట్రైట్ గా పెట్టుకోండి. ఎందుకు స్ట్రైట్ గా పెట్టుకోవాలంటే మన శక్తి ప్రవాహము సహస్రారం నుంచి ఎలా కిందకి వస్తుంది కాబట్టి నెమ్మదిగా వెళ్తుంది. మీరు మీ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని రిలాక్స్ స్టేట్ లో ఉంచండి. రిలాక్స్. సుదీర్ఘమైన శ్వాసలు 3 తీసుకోండి. మీ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని రిలాక్స్ స్టేట్ లో ఉంచండి. ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. రిలాక్స్. మీ దగ్గర కనుక ఏదైనా క్రిస్టల్ బాల్ లాంటిది ఏవైనా ఉన్నా కూడా అది పట్టుకోను చేతిలోను. మీ చుట్టూ కూడా ఉన్నత తలాలకి చెందిన మాస్టర్స్ అందరూ ఉన్నారు. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారిని, స్వర్ణవాల పత్రి గారిని, ఉన్నత తలాలకు చెందినటువంటి హయ్యర్ బీయింగ్స్ మాస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మాతార్ బాబాజీ గారిని. రిలాక్స్ స్టేట్ లో ఉండండి, అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మని ఆహ్వానిస్తున్నారు. పూర్ణాత్మ కాంతి, దేదీప్యమానమైనటువంటి దివ్యమైన కాంతితోటి ప్రసరణ జరుగుతుంది. చక్కగా మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మీరు ఒక కాంతి బుడగలో ఉన్నారు. మిమ్మల్ని మీరు కాంతి బుడగలో ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ బుడగ మిమ్మల్ని ఒక ఉన్నత తలాలకి చెందినటువంటి ఆ జీవులుండే ఒక దేవాలయానికి తీసుకెళ్తున్నట్టు ఊహించుకోండి. ఆ ఉన్నత తలాల్లో ఎక్కువగా ఏముంటుందంటే ప్రేమ, శాంతి, కరుణ ఇవన్నీ మీకు వాటి ద్వారా ప్రసరణ జరుగుతుంది. ఆ మాస్టర్స్ అందరూ కూడా మీకు మేలుకొలుపు పాడుతున్నారు. ఎందుకంటే మనకి తెలుసు కానీ తెలియక కానీ ఉన్నత తలాలకు చెందిన మాస్టర్స్ తో కనెక్షన్ లేకపోవటం వలన మన మనసు చెప్పే ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తిని దూషించడం కానీ, పరిస్థితుల పట్ల బేలతనం కానీ, అధైర్యం కానీ, అశాంతి అవన్నీ కూడా మనల్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో మనం ఈ ధ్యానానికి సమాయత్తమైనము. అంటే అటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ కూడా ఉన్నత తలాలకు చెందినటువంటి జీవులు మీ పైన ప్రేమగా, కరుణగా మిమ్మల్ని ఒక చక్కటి
గోళంలో నుంచి అక్కడ జీవిలోకి వెళ్తున్నారు. ఆ వారు మీకు ప్రేమని, శాంతిని, కరుణి అలా ప్రసరిస్తున్నారు మీ వైపు. మీ ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసమే ఈ ప్రయత్నం అంతా. నిద్రాణమైనటువంటి మన ఆధ్యాత్మిక శక్తులన్నింటిని కూడా మేలుకొలుపు పొందించడానికి ప్రేమతత్వాన్ని మనలో మేలుకొలుపు నిద్రాణమై ఉంటుంది అన్ని కూడా. ఎందుకంటే ఉన్నత పరిధులకి చాలా సున్నితమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటిని మనం ఇన్వైట్ చేసుకొని మన లోపల ఎప్పుడు స్థితంగా ఉండాలని కోరుకోవాలి. మరి మీ పూర్ణాత్మ మీతోటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు స్వచ్ఛమైన ప్రకంపనలు కలిగి ఉంటారు. ఆ ప్రేమగా ఎవరిని చూసినా ప్రేమతత్వంతో ఉంటున్నారు. చాలా అద్భుతం. ఇంతకు ముందున్నటువంటి ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ భాగం మీరు ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఆ స్థితిలో మీరున్నారు ఇప్పుడు. మీ పూర్ణాత్మ మీకు అత్యంత ప్రేమతత్వంతో మీకు ఏ విధమైన మార్గదర్శకత్వం ఇస్తుందో మీరు తెలుసుకుంటున్నారు. మీరు శాంతిని, ప్రేమని ఫీల్ అవుతున్నారు. రిలాక్స్ స్టేట్ లో ఉండి మీరు అనుభవించండి. మీ పూర్ణాత్మ మీ శిరోభాగం ఉన్నటువంటి సహస్రార చక్రాన్ని అలా టచ్ చేస్తుంది నెమ్మదిగా. టచింగ్ అంటే పర్సన్ ఎలా అంటే కాంతి అలా మిమ్మల్ని ఒకసారి అలా టచ్ చేస్తే మీరు ఎలా ఉంటారో ఆ కాంతిని ఫీల్ అవుతున్నారు మీరు చక్కగా. మీ లోపల దివ్యమైన శక్తి కాంతి రూపంలో ప్రసరణ జరిగింది. ఫీల్ దట్ ఎనర్జీస్, ఫీల్ దట్ లైట్ విత్ యూ. మీ పూర్ణాత్మ మీకు చక్కగా కాంతిని ప్రసరింపజేస్తుంది. సహస్రారాన్ని మీ పూర్ణాత్మ టచ్ చేసింది. చక్కగా దివ్యమైనటువంటి జాగృతి మేల్కొల్పు మీ లోపల వచ్చింది. మీ తాడై కూడా చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుంది. మనకి అడ్డుగా ఉన్న కొన్ని దివ్యమైన ఎనర్జీస్ మనం తీసుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ఏవైతే అంతర్తలాల్లో అడ్డుగా ఉన్నాయో, అంతర్తలాలు అంటే మీ లోపల జరిగే సంఘర్షణ అవ్వచ్చు, లేకపోతే వాటిని ఉన్నటువంటి ఆలోచన తరంగాలని మిమ్మల్ని పడుతున్నాయి. వాటన్నిటిని కూడా పూర్ణాత్మ ఇక్కడ సహస్రారంలో టచ్ చేయగానే లోపల కాంతి రూపంలో చక్కగా సహస్రారం దగ్గర నుంచి నెమ్మదిగా వెళ్తూ మీ లోపల ప్రశాంత స్థితిని మీరు అనుభవిస్తున్నారు. రిలాక్స్ స్టేట్ లో ఉన్నారు. హాయిగా ఆ ఒక స్థితిని మీరు అనుభూతి చెందుతున్నారు. ప్రేమ తత్వాన్ని అనుభూతి చెందుతున్నారు. కరుణగా దివ్యమైనటువంటి దేదీప్యమానంగా వెలిగే మీ యొక్క ఆజ్ఞాచక్రంలోని దివ్య దృష్టి కూడా మేలుకొలుపుతోంది. అడ్డుగా ఉన్నవన్నీ కూడా మీకు తొలగిపోయినాయి. ఇప్పుడు మీ పూర్ణాత్మ మిమ్మల్ని చక్కగా ఒక గ్రూప్ కాన్షియస్ ఉందే అనుకున్నాం అంత కనగానే స్పిరిచువల్ కనెక్షన్ అన్నమాట. ఆ ఉన్నత తలాల పరిధికి చెందినటువంటి ఆ గ్రూప్ లోకి మిమ్మల్ని నెమ్మదిగా అలా తీసుకెళ్తుంది. భావన చేయండి. విత్ యువర్ పూర్ణాత్మ యు ఆర్ కనెక్టింగ్ విత్ హయ్యర్ మాస్టర్స్, హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్న మాస్టర్స్ తోటి మీరు కనెక్ట్ అవుతున్నారు. అక్కడికి తీసుకెళ్ళండి. వాళ్ళ నుంచి తేజస్సు మీ లోపలికి వస్తుంది. దివ్యమైన కాంతి మీ లోపల ప్రసరణ జరుగుతుంది. అద్భుతంగా చక్కటిగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఫీల్ దట్ ఎనర్జీ. రిలాక్స్. అది ఎంతో ప్రేమ తత్వంతో ఉంది, కరుణ తత్వంతో ఉంది. అవన్నీ కూడా మీ పైన కురిపిస్తూ ఉన్నది అద్భుతంగా. మరి మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళందరూ మాస్టర్స్ అందరూ ఒక రౌండ్ గా ఉన్నారు. హయ్యర్ మాస్టర్స్ మిమ్మల్ని కూడా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టింది. భావన చేయండి ప్లీజ్ మాస్టర్స్.
ఎంతెంతగా మీరు భావం చేసి ఎంతెంతగా మీరు కనెక్ట్ అవుతారో ఆ ప్రేమ తత్వాన్ని ఆ హృదయంలో నింపు. మరి మీ పూర్ణాత్మ ఉన్నత తలాలకు చెందినటువంటి మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మీకు అందజేస్తుంది. మరి ముగ్గురు అత్యంత శక్తివంతమైనటువంటి మాస్టర్స్ మీ దగ్గరకు వచ్చి త్రిభుజాకారంలో పిరమిడ్ షేప్ లో కూర్చొని నిలబడతారు. వాళ్ళండి కాంతి ప్రేమని, అందుకే పిరమిడ్ లో వచ్చే ఎనర్జీ చాలా అద్భుతమైన మీకు ఆ కాంతిని మీకు ఇస్తున్నారు. మరి మీరు ఎంతెంతగా ప్రేమ అవుతున్నారో, ఫీల్ అవుతున్నారో మీ పూర్ణాత్మ అంతంతగా మీకు కనెక్షన్ ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ ఉన్నత జీవులు మిమ్మల్ని వృక్ష సామ్రాజ్యాన్ని కూడా తీసుకెళ్తున్నారు. అంటే ఒక అన్ని జీవులు ఉన్నారు, అన్ని తలాలకి చెందిన వాడు. వృక్ష సామ్రాజ్యం, జన సామ్రాజ్యం, ప్రతి ఒక్క దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు నేను ఈ వృక్ష సామ్రాజ్యానికి నేను ఏం చేయగలను అని మీరు భావన చేస్తూ ఆ ఒక వృక్షాల దగ్గర నుంచి ఎనర్జీస్ మీరు తీసుకుంటున్నారు. మీ పూర్ణాత్మ జంతు సామ్రాజ్యం కూడా ఇలాగే చూస్తున్నారు మీరు. అలాగే ఖనిజ సామ్రాజ్యంలో కూడా అంతే. మన జన్మ తీసుకున్నటువంటి జన్మ సాఫల్యానికి అర్థమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి ఒక్క జీవికి వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, మానవాళి ప్రపంచం అంతా నిండి విశ్వ మానవ చైతన్యమే మన జీవితం. ప్రతి ఒక్క దానికి కూడా మీ పూర్ణాత్మ మీకు అద్భుతమైన స్థితిని మీకు కలుగజేస్తూ ఉన్నది. మరి ఇంకా కూడా ఈ భూమండలంలో భూమికి కూడా మీరు ఏం చేయగలరు, ఎంతో నాశనం చేస్తున్నారు వృక్షాలన్నీ కొట్టేసి అన్ని. ఆ ఒక విధంగా మీరు ఏ విధంగా మీరు చేయగలరు, ఈ వంతు కృషి మీరేం చేయగలరు అన్న భావన మీరు ఒక కలగ చేసుకునే విధంగా మిమ్మల్ని చూపిస్తుంది. మరి మీరు తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు మరి ప్రతి దానికి, ఎందుకంటే ఈ యొక్క అంతర్తలాల్లో మీరు ఈ భూమికి ఏం చేయగలరు, ఈ ప్రేమ తత్వాన్ని మీరు ఎంత వరకు పంచగలరో అంత పంచివేయండి. మరి ఆ అనుభూతిని మీరు పొందుతున్నారు అద్భుతంగాను. వృక్షాలకి, జంతువులకి, చెట్లకి, ఖనిజాలకి అన్నిటికీ మీరు విశ్వమంతా పంపిస్తున్నారు. భూమండలం అంతా కూడా మీ ద్వారా ప్రేమ తత్వాన్ని పంచుతున్నారు. మీ పూర్ణాత్మ సహాయ సహకారంతో కృతజ్ఞతలు చెప్పండి. మీరు మీ పూర్ణాత్మకి ఉన్నత తలాల జీవులందరికీ కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు తెలియజేయండి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, రిలాక్స్ స్టేట్ లో మీరు ఎంతసేపు ఆ యొక్క స్థితిని అనుభూతిలో ఆ స్థితిలో ఉండండి. థ్యాంక్ యూ పెట్టుకుని ఓకే అమ్మా, థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన జానకి గారికి, సరస్వతి గారికి, శేషు మేడం గారికి, నిఖిల మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.